వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి చాలా స్పీడ్గా కార్యక్రమాలు చేసుకుంటూ క్యాడర్ని యాక్టివ్ చేసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆమె ముందుకు సాగుతున్న క్రమంలో వైసీపీ వర్గాల నుంచి సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున ఆమె పైన అసభ్యకరమైన కామెంట్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, చెవులకు వినిపిస్తున్న పరిస్థితి. ఇది సభ్య సమాజం హర్షించే విషయం కాదు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా షర్మిల వైపు చూసుకున్నా కానీ ఆమె 2014 నుంచి ఆమె పడ్డ కష్టం అందరూ చూసిన పరిస్థితి అయితే ఉంది. అంతకు ముందు కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె చేసిన పాదయాత్ర, ఓదార్పు యాత్రలు అందరూ చూసింది. అట్లా ఐరన్ లేడీగా, స్ట్రాంగ్ లేడీగా ఉన్న వ్యక్తి సొంత చెల్లెలు, రక్త సంబంధంతో కూడుకున్న సొంత చెల్లెలపైన ఆ విధమైన అక్రమ సంబంధాలు, తప్పుడు సంబంధాలు కూడా బయటికి తీసుకొచ్చి కామెంట్ చేస్తున్నారు. వైసీపీలో ఉన్న సీనియర్ మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి ఆమె పైన పరుష పదజాలంతో కామెంట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమనని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన నేచర్ అలాంటిదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంత దౌర్భాగ్య రాజకీయాలు ముఖ్యమంత్రి పీఠం కోసం అంత అవసరమా అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కామెంట్స్ వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. సొంత చెల్లెలను పట్టుకొని ఆ విధంగా నేతలు ఆ విధంగా మాట్లాడుతుంటే మీరు కనీసం కామెంట్స్ కానీ వాళ్ళని ఆపడం కానీ చేయట్లేదు, మీరే వెనుకుండి చేపిస్తున్నారని కూడా విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆనాడు 2018లో ఏం జరిగింది? ముఖ్యమంత్రి పీఠం కోసం 2 ఘటనలు పూర్తి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ స్వరూపాన్ని మార్చేసిన పరిస్థితి ఉంది. కోడికత్తి శ్రీను విషయం ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. దాదాపు 5 సంవత్సరాల చిల్లర నెలలుగా ఆయన జైల్లో మగ్గిపోతున్న పరిస్థితి. ఒక దళిత యువకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికే నేను ఈ పని చేశానని చెప్పి అన్న వ్యక్తి 5 ఏళ్ళుగా ఆయన కోసం జైల్లో ఉంటున్నాడు. ఓకే, నా కోసం అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, నా కోసం ఇంత పని చేస్తే తెలిసి తెలియక జరిగిందని చెప్పి ఒక సాక్ష్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళటలేదు. కోర్టుకు వెళ్తే కోడికత్త శ్రీని బయటకు వస్తాడు. మరోవైపు బాబాయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో ఉన్న విధానాలు, కడప ఎంపీ స్థానం కోసం వచ్చిన రాజకీయ రగడలో ఆయన హత్య జరిగింది. ఈ 2 కేసులో ఇప్పుడు కూడా 5 ఏళ్ళు అవుతున్న ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ కేసును కూడా ఆ విధంగా తాచారం చేస్తున్నాడు. దళిత బిడ్డ ఆయన కోసం మర్డర్ అటెంప్ట్ చేసిన వ్యక్తికి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళడానికి కూడా అలానే ఉంటున్నాడు. అంటే ఈ 2 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ చరిత్రను తిరగరాయటానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 2 కేసులు తేలితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు పతనం అయిపోతుంది, భూస్థాపితం అవుతుంది వైసీపీ పార్టీ అనేది చాలా క్లారిటీగా ఉంది. కాబట్టి సొంత బాబాయ్ కేసు కూడా ఇన్ని రోజులు కోర్టులో వాయిదాలు పడుకుంటూ వస్తుంది. సరైన నిందితులు అరెస్ట్ చేయడంలో సిబిఐ వెనకడుగు వేస్తుంది. కేంద్రం నుంచి ఏ స్థాయిలో ఒత్తిడి, ఏ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారో సిబిఐ మిన్నకుండిపోవటానికి కారణాలుగా చెప్పవచ్చు. సిబిఐ ఆ విధంగా మిన్నకుండిపోవటం, దానివైపు ఆలోచించకపోవటం, ఆ కేసు ఇంకా నత్తనడకనే సాగుతుంది. బాబాయ్ కేసు ఎప్పుడు అది హీరింగ్కి వస్తుంది, ఎప్పుడు ఆ దోషుల్ని శిక్ష పడిద్ది అనేది తెలియని పరిస్థితిగా మారింది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి 2 కేసులను సాల్వ్ చేయలేని దుస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పాలి. ఎందుకంటే వివేక హత్య సంచలనం రేపిన హత్య. నిజంగా ఆ కుటుంబం బాధిత కుటుంబం అయితే దానిపైన ఆలోచన చేయాల్సి ఉండేది. ఆలోచన చేస్తారు, దానికి సంబంధించి దాని వెనుక ఎంతటి దోషులైనా కానీ పట్టి కటకటాలు పాలు చేసి శిక్షను ఖరారు చేయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి హోదాలో. కానీ అది నేటికి అలానే ఉండిపోయింది. సిబిఐ అధికారులు బెదిరిస్తారు, వాళ్ళ యొక్క విధులకు ఆటంకం కలిగిస్తారు, వారిపైన కేసులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు బాబాయ్ హత్య కేసుని దాన్ని క్లోజ్ చేయడానికి కానీ దాని వెనుకున్న వాళ్ళని పట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెనకడుగులు వేస్తున్నారు? ఆ ప్రశ్నలోనే అనేక సమాధానాలు సోషల్ మీడియా వ్యాప్తంగా వినిపిస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు దానిపైన కామెంట్ చేయని పరిస్థితి అయితే ఉంది. కోడికత్త శ్రీను దళితుడు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ సోదరుడు నిరాహార దీక్ష కూడా చేసి చెప్తున్నారు. 5 ఏళ్ళగా ఏ కేసులో 10 మర్డర్లు చేసినా కానీ దాదాపు 1 సంవత్సరంలోనే బెయిల్ మీద బయటికి రావచ్చు. అటువంటిది అసలు మర్డర్ అటెంప్ట్ కూడా జరగనట్టుగా ఆ కేసు ఉంది. ఒక్కరోజు ఆయన కోర్టుకు వెళ్ళి, విజయవాడలో ఉన్నప్పుడు ఒక్కరోజు కోర్టుకు వెళ్ళి ఒక సాక్ష్యం చెప్తే ఆయనకి 1-2-3 రిమాండ్లోనే బయటకు వచ్చి ఉండేవాడు. అలా కోడికత్తి శ్రేణి బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆ విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన వాస్తవాలు బయటకు వస్తాయి. అలా వాస్తవాలు బయటకు వస్తే తప్పనిసరిగా
వైసీపీ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు అయితే భూస్థాపితం వద్దని ఒక కుట్రపూరితంగా ఇంకా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన యొక్క అధికారాన్ని అడ్డం పెట్టి ఆయన యొక్క పవర్స్ని అడ్డం పెట్టుకొని కోడికత్తి శ్రీని అక్కడే జైల్లో కూర్చోబెడుతున్నారు. బయటికి రావనీయట్లేదు. మీడియా ముందుకు కానీ ఎవరైనా కలిసినా కానీ సరైన ఆన్సర్స్ లేకుండా ఆ వాస్తవాలని కప్పిపెట్టి జైలు 4 గోడల మధ్య భూస్థాపితం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు అనేది చాలా క్లారిటీగా వినిపిస్తుంది. ఇదే విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు వివేక హత్య కేసు కూడా ఇదే. వివేక హత్య కేసులో నిజమైన ఎవరైతే హత్యలో కుట్ర పన్ని హత్య గావించారో వాళ్ళు బయటకు వస్తే ఈయన రాజకీయంగా పతనం అవటం ఖాయం అని చెప్పి అందుకని ఆ కేసుని వాయిదాల పరంపర సిబిఐ కోర్టులో జరుగుతున్నది కూడా విపక్షాలు ఆరోపిస్తున్న విషయమే. అదేవిధంగా షర్మిల పైన కూడా ఇదే అంశాలు. ఇప్పుడు పరుష పదజాలమే కాదు, ఎన్నికల ముందు కల్లా ఆమెకి ఏదైనా థ్రెట్ ఉండే అవకాశం ఉంది అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. కాంగ్రెస్ వర్గాలు కూడా కేంద్రం ఆమెకి సెక్యూరిటీ కల్పించాలి, ఆమెకి పూర్తి స్థాయిలో Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తేనే ఆమె ప్రాణాలకు ముప్పు లేకుండా ఉంటుంది, ఆమె ప్రాణాలకు కూడా హాని ఉంది. ఎన్నికల ముందు వివేక హత్య జరిగింది, సొంత బాబాయ్ హత్య కేసు కూడా ఇంతవరకు దాన్ని తేల్చలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. రేపు షర్మిలాకి ఏదైనా జరిగితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా క్షీణించిపోద్ది, అల్లర్లు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. విపక్షాలు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి, ప్రజా సమస్యల మీద మాట్లాడిన పరిస్థితి, ప్రజాస్వామ్యం కుప్పకూలిపోయే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ ఇప్పటికే కేంద్రానికి మొరపెట్టుకుంటూ ఆమె యొక్క భద్రతకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.